ఇలాంటి ఓట్లుండే కాదు ఒక అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాప్టెన్. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాహికి పోతే అదే రాజధాని. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తారండి. ఇదే దానికి నిదర్శన వీడియోనే. జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఎంత పలుచునైపోయాడో అది తీరా చంద్రబాబు నాయుడు దాకా చేరింది. చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫన్నీ కామెంట్ చేయలేకుండా ఉండలేడు. రాజధాని విషయంలో జగన్ వైఖరి చాలా చిలిపిగా ఇదిగా పిల్ల చేష్టాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మాట్లాడినప్పుడు చిన్న పిల్లోడు కాంచి పెద్ద మేధావి వరకు ఎత్తిపోతల పథకం చేశారు. బుద్ధి ఉందా బుద్ధి లేదా, 1వ తరగతి ఫస్ట్ క్లాస్ అంటాడు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అంటాడు, ఏం తెలివిరా నాయన నీకు రాజధాని విషయంలో అని చెప్పేసి. దానికి చంద్రబాబు నాయుడు మాట నిలుపుకోలేక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫన్నీ కామెంట్ వదిలేరండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంక్రాంతికి నవ్వీయడానికి మొదలుపెట్టాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఆసరాగా తీసుకున్నారు.